తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక సంచలనం. కథ అయినా, డైలాగ్స్ అయినా, స్క్రీన్ ప్రెజెంటేషన్ అయినా సరే, ఆయన సెట్‌లో ఉన్నారంటే ఎంతటి స్టార్ హీరో అయినా సరే, కాస్త తగ్గి ఉండాల్సిందే. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా తీవ్రమైన భావోద్వేగంతో దాసరి గారు అన్నగారి కాళ్లకు ఎందుకు మొక్కాల్సి వచ్చింది? ఊటీ కొండల్లో జరిగిన ఆ షూటింగ్ స్పాట్లో అసలెలాంటి అద్భుతం జరిగింది? ఎన్టీఆర్ అడిగిన ఆ ఒక్క గంభీరమైన ప్రశ్న, ఆ తర్వాత దాసరి ఇచ్చిన ఆ సంచలన సమాధానం తెలుగు గడ్డపై ఒక సరికొత్త రాజకీయ విప్లవానికి ఎలా పునాది వేసింది అనే మునుపెన్నడూ వినని ఆసక్తికరమైన స్పెషల్ డీటెయిల్డ్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం రండి. అది ఊటీలోని చల్లని వాతావరణం, చుట్టూ అందమైన లొకేషన్లు. అక్కడ సర్దార్ పాపారాయుడు చిత్రానికి సంబంధించిన కీలకమైన షూటింగ్ షెడ్యూల్ జరుగుతోంది. ఒకవైపు సీన్ల చిత్రీకరణ సాగుతుండగా లంచ్ బ్రేక్ సమయంలో అన్నగారు ఎన్టీఆర్, దర్శకుడు దాసరి గారు ఒకచోట కూర్చొని చాలా క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారు. ఆ సంభాషణల మధ్యలో ఎన్టీఆర్ గారు తన మనసులో ఎన్నో ఏళ్లుగా దాచుకున్నా ఎవరికీ చెప్పుకొని ఒక పెద్ద తీరని కోరికను, ఆవేదనను దాసరి గారి ముందు బయటపెట్టారు. దాసరి, నా సినీ జీవితంలో ఒక పెద్ద తీరని కళ మిగిలిపోయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాలని నేను ఎంతో ఆశపడ్డాను. దానికి సంబంధించి పక్కా కథను, పవర్ఫుల్ సంభాషణను కూడా నేనే స్వయంగా సిద్ధం చేసుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. నా కల నెరవేరలేదు అంటూ ఎన్టీఆర్ కాస్త బాధగా చెప్పారు. ఆ మాటలు వినగానే దాసరి గారి గుండె కరిగింది. తెలుగు సినిమాను ఏలుతున్న ఒక మహానటుడి మనసులో ఇంతటి ఆవేదన ఉందా అని ఆయన ఆలోచనలో పడ్డారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి, అన్నగారు మీరేం బాధపడకండి, ఇప్పుడు మనం తీస్తున్న ఈ సినిమాలోనే మిమ్మల్ని అల్లూరి పాత్రలో చూపించి మీ కల నెరవేరుస్తాను అని ప్రామిస్ చేశారు. చెప్పడమే కాదు, మాట ఇస్తే వెనక్కి తగ్గని క్యారెక్టర్ దాసరి గారిది. వెంటనే ప్రముఖ రచయిత నారాయణరెడ్డి గారు రాసిన ఒక అద్భుతమైన బుర్ర కథను ఎన్టీఆర్ గారికి వినిపించారు. ఆ కథలోని గాంభీర్యం, డైలాగ్స్ అన్నగారి మనసును అల్లాడించేశాయి. ఇక ఆ తర్వాత షూటింగ్ సెట్ లో ఒక ఊహించని విజువల్ వండర్ క్రియేట్ అయింది బాస్. షూటింగ్ స్పాట్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారిగా మేకప్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. అంతే, అక్కడ ఉన్న వారందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. తెల్లటి ఖాదీ బట్టలు, చేతిలో ధనస్సు, ఆ గెటప్ లో, ముఖంలో ఒక దైవికమైన తేజస్సుతో సాక్షాత్తు ఆ అల్లూరి సీతారామరాజే నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఎన్టీఆర్ గారు బయటకు వచ్చారు. ఆ గంభీరమైన రూపాన్ని, ఆ నడకను చూసి సెట్లో ఉన్న లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరూ మంత్రముగ్ధులై అలా ఉండిపోయారు. ఎదురుగా వస్తున్న ఆ రూపాన్ని చూసి దర్శకుడు దాసరి గారు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక గొప్ప పాత్ర పట్ల, ఆ పాత్రకు ప్రాణం పోసిన ఒక అసాధారణ నటుడి పట్ల గౌరవంతో తట్టుకోలేక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అన్నగారు ఎన్టీఆర్ పాదాలకు నమస్కరించారు. ఒక నటుడి కాళ్లపై పడటం అనేది అప్పట్లో ఒక సంచలనం. ఆ గౌరవాన్ని చూసి ఎన్టీఆర్ గారు కూడా ఎంతో ఆనందించారు. అయితే అక్కడితో ఆ సీన్ అయిపోలేదు. ఆ గెటప్ లోనే ఉన్న ఎన్టీఆర్ గారు దాసరి గారి వైపు చూస్తూ ఒక గంభీరమైన ప్రశ్నను సంధించారు. దాసరి, ఈ రోజు మనల్ని చూసి జనాలు చప్పట్లు కొడుతున్నారు, గౌరవిస్తున్నారు. కానీ రేపు భవిష్యత్తులో మనల్ని చూసి ఎవరైనా ప్రేరణ పొందుతారా? రాబోయే తరాలు మనల్ని గుర్తుంచుకోవాలంటే, అలా జరగాలంటే మనం ఏం చేయాలి అని అన్నగారు అడిగారు. దానికి దాసరి గారు ఏమాత్రం తడుముకోకుండా, అన్నగారు, అంతటి గుర్తింపు, ప్రేరణ రావాలంటే మనకున్న ఏకైక మార్గం ప్రజల్లోకి వెళ్లడం. ఆ ప్రజాసేవే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది అని సూటిగా సమాధానమిచ్చారు. ఆ మాట అన్నగారి మెదడులో బలంగా నాటుకుపోయింది. దాసరి గారు ఇచ్చిన ఆ ఐడియా ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఊటీ షూటింగ్ ముగిసిన వెంటనే ఆయన మద్రాసు చేరుకున్నారు. అక్కడ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఇకపై నేను నెలలో కేవలం 15 రోజులు మాత్రమే షూటింగుల్లో పాల్గొంటాను. మిగతా 15 రోజులు పూర్తిగా ప్రజాసేవకై అంకితం చేస్తాను అని అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలిచారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే అన్నగారి ఇంటికి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చి పడింది. ఆయన కోపం అభిమానుల నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి ఏకంగా 3 పెద్ద బస్తాల నిండా ఉత్తరాలు వచ్చి పడ్డాయి. ఆ 3 బస్తాల ఉత్తరాలను ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న ప్రతి ఒక్క లేఖలోనూ ప్రజలు రాసిన లైన్ ఒక్కటే: అన్నగారు, మీరు కేవలం పార్ట్ టైం సేవ చేయడం కాదు, మీరు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి, మమ్మల్ని పాలించాలి అని లక్షలాది మంది కోరారు. ఆ 3 బస్తాల ఉత్తరాలే ఎన్టీఆర్ గారి పొలిటికల్ ఎంట్రీకి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపనకు అసలైన పునాదిగా మారాయి. అలా సర్దార్ పాపారాయుడు సెట్లో దాసరి గారు వేసిన ఆ చిన్న బీజం
తెలుగు రాష్ట్రాల రాజకీయ రాతని మార్చేసింది. ఒక నటుడి తీరని కల వెనక, ఒక దర్శకుడి పాదాభివందనం వెనక ఎంతటి హిస్టారికల్, పొలిటికల్ టర్నింగ్ పాయింట్ దాగి ఉందో. మరి ఎన్టీఆర్ గారి అల్లూరి గెటప్ పై, దాసరి గారి ఆనాటి వ్యూహంపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్, రేర్ అండ్ బోల్డ్ సినిమాటిక్ విశ్లేషణల కోసం ఇప్పుడే మా కిరా కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.